అందరికి. నిన్న మా వారికి చికెన్ తినాలనిపించిందంట. వెంటనే చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు. లేట్ చేయకుండా వండేసాను. చికెన్ నీట్గా కడిగేసుకున్నా. నేను చికెన్ ఎప్పుడు ఒకేలా చేయను. టైం లేదంటే చికెన్ని మ్యారినేట్ చేసి వండుతాను, లేదంటే కుక్కర్లో వేసి వండుతాను. ఈరోజు టైం ఉంది కాబట్టి మా పాపను ఆడిపిస్తూ వంట చేశాను. అదేంటో తెలియదు కానీ మా పాప నేను వంట చేసేటప్పుడే అల్లరి బాగా చేస్తుంది. మిగతా టైంలో చాలా చక్కగా సైలెంట్గా ఆడుకుంటుంది. చికెన్ కర్రీ చూస్తూ చికెన్ గురించి చెప్పడం మర్చిపోయాను. చికెన్ వండేటప్పుడు ఉప్పు వేసి మూత పెట్టి మగ్గిస్తే చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది. నేను చికెన్ మటన్ చేసుకున్నప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లంలే వాడతాను. ఇలా చేస్తే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చికెన్లో టమాటాలు వేసుకోవడం ఇష్టం లేని వారు పెరుగును వేసి ట్రై చేయండి. ఈసారి పెరుగు వేయడం వల్ల కర్రీకి గ్రేవీ వస్తుంది. ఇంకా ఆ పెరుగు పులుపు స్మెల్ అయితే అస్సలు ఉండదు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలిపి 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నా. మూత పెట్టేసి చికెన్ని కాసేపు ఉడికించుకున్నా. అది మగ్గేలోపు టైం వేస్ట్ ఎందుకని రైస్ కూడా కడుక్కున్నా. రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఈలోపు చికెన్ ఉడికిపోయింది. ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నా. వేడిగా ఉన్నప్పుడే తినేసాం. చికెన్ కర్రీ చాలా టేస్టీగా వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.